పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. ఒక అమాయకపు రైతును ఒక వ్యాపారి మోసం చేద్దాం అనుకుంటే చివరకు ఆ వ్యాపారే ఎలా మోసపోయాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. విజయపూరి గ్రామంలో సంత రోజు ఎంతో సందడిగా సాగుతోంది. ఎక్కడ చూసినా వర్తకుల అరుపులు, ఎద్దుబండ్ల చప్పుడు, కొనుగోలుదారుల హడావిడి కనిపిస్తున్నాయి. అలాంటి సంతలోకి ఒక యువకుడు పెద్ద కందుల బస్తా మోసుకుంటూ నెమ్మదిగా అడుగుపెట్టాడు. అతని పేరు రామయ్య. అది అతని జీవితంలో మొదటి వ్యాపారం. కష్టపడి కూడబెట్టిన మొత్తం డబ్బుతో కందుల బస్తా కొనుక్కొని మంచి లాభం సంపాదించాలని ఆశతో సంతకు వచ్చాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అతని తల్లి ప్రేమగా ఆశీర్వదిస్తూ, "జాగ్రత్తగా ఉండు బాబూ, అందర్నీ వెంటనే నమ్మొద్దు" అని చెప్పింది. రామయ్య మాత్రం ఆనందంగా నవ్వుతూ, "అమ్మా, ఈరోజు మంచి లాభం తెచ్చి చూపిస్తాను" అని చెప్పి బయలుదేరాడు. సంతలో రామయ్య తన కందుల బస్తా అమ్మడం ప్రారంభించాడు. ఒక్కొక్క దుకాణదారుని దగ్గరకు వెళ్ళి అడిగాడు. కానీ ఎవ్వరూ అతను ఆశించిన ధర చెప్పలేదు. 260 రూపాయలు ఇస్తాం అని ఒకడన్నాడు. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ రాదు అని మరొకడన్నాడు. రామయ్య మాత్రం కనీసం 275 రూపాయలకు అమ్మాలని ఆశపడ్డాడు. సమయం గడిచిపోయింది. సూర్యుడు కూడా అస్తమించడానికి సిద్ధమయ్యాడు. అయినా బస్తా అమ్ముడు పోలేదు. రామయ్య ముఖంలో ఆందోళన పెరిగింది. అయ్యో, ఇలా అయితే నష్టమే వస్తుంది అని మనసులో అనుకున్నాడు. అప్పుడు అక్కడికి ఒక తెలివైన కొట్టువాడు వచ్చాడు. అతని కళ్ళలో మాయ, మాటల్లో మోసం దాగి ఉన్నాయి. అతడు రామయ్య దగ్గరకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ, "అయ్యా, నీ కందులు నేను కొంటాను, ఇన్ని వందలిస్తాను" అని 3 వేళ్లు చూపించాడు. 300 అని అనుకుని రామయ్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. "నిజంగానా? 300 అని ఆశ్చర్యంగా అడిగాడు. కొట్టువాడు మళ్ళీ 3 వేళ్లు చూపిస్తూ, "అవును" అని 3 వేళ్లు చూపించాడు అన్నాడు. లాభం వచ్చేసిందని రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఆ నవ్వు వెనుక పెద్ద మోసం దాగి ఉందని అతనికి తెలియదు. రామయ్య ఆనందంగా కందుల బస్తా అప్పగించాడు. కొట్టువాడు నెమ్మదిగా డబ్బు లెక్క పెట్టడం ప్రారంభించాడు. 1, 2, 3 అంటూ చివరికి రామయ్య చేతిలో పెట్టింది మాత్రం 250 రూపాయలే. అది చూసి రామయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. "ఏంటిది, 300 అన్నావుగా" అని అడిగాడు. వెంటనే కొట్టువాడు నవ్వుతూ, "అయ్యా, నేను 2.5 వేళ్ళు 2 సార్లు చూపించాను. చూడు, నా చూపుడు వేలు సగమే ఉంది, అంటే 250 రూపాయలే కదా" అన్నాడు. అప్పుడే రామయ్యకు తాను మోసపోయాడని అర్థమైంది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వసాగారు. రామయ్యకు చాలా అవమానంగా అనిపించింది. చివరకు రామయ్య గ్రామ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళాడు. గ్రామంలోని అందరూ అక్కడికి చేరారు. న్యాయాధికారి చాలా తెలివైనవాడు. ఎవరు అబద్ధం చెబుతున్నారో వెంటనే గుర్తించేవాడు. "ఏం జరిగింది? నిజం చెప్పండి" అని అడిగాడు. రామయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. కొట్టువాడు మాత్రం అమాయకంగా నటిస్తూ, "స్వామి, నేను మోసం చేయలేదు. నా వేళ్ళు చూడండి, నా చూపుడు వేలు సగమే ఉంది. 2.5 వేళ్ళు 2 సార్లు చూపించాను, అంటే 250 రూపాయలే కదా" అన్నాడు. గ్రామస్తులందరూ అయోమయంలో పడ్డారు. కొంతసేపు న్యాయాధికారి మౌనంగా ఆలోచించాడు. అకస్మాత్తుగా న్యాయాధికారి లేచి నిలబడి, "సరే, నువ్వు 2.5 వేళ్ళు 2 సార్లు చూపించావు కదా" అని అడిగాడు. "అవును స్వామి" అని కొట్టువాడు గర్వంగా చెప్పాడు. వెంటనే న్యాయాధికారి గట్టిగా, "అయితే 2.5 సార్లు అంటే మొత్తం 500, రామయ్యకు 500 రూపాయలు ఇవ్వాలి" అని తీర్పు చెప్పాడు. అది విన్న కొట్టువాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. కొద్దిసేపటికి అందరూ పెద్దగా నవ్వసాగారు. మోసం చేసి గెలవాలని చూసిన కొట్టువాడు చివరకు తనే చిక్కుల్లో పడ్డాడు. బాధగా అదనపు డబ్బు ఇచ్చాడు. రామయ్య ఆనందంగా డబ్బు తీసుకున్నాడు.
అప్పుడు న్యాయాధికారి అందర్నీ చూసి, తెలివి మంచికి ఉపయోగపడాలి, మోసానికి కాదు అని చెప్పాడు. అందరూ అతని మాటలను మెచ్చుకున్నారు. రామయ్య సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. పిల్లలు, లోభం, మోసం కొంతసేపు గెలిచినట్టు కనిపించినా చివరికి నిజం, తెలివి, న్యాయమే గెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. ఎవరైనా మనం మోసం చేద్దాం అనుకుంటే ఏదో రూపంలోనే మనమే మోసపోతాం. అందుకనే ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఇక తదుపరి కథలోని నోటి దురుస్తనం వల్ల కామశాస్త్రి ఎలా బాధలు పడ్డాడో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.